విశ్వరూప దర్శన యోగము 11వ అధ్యాయము 44వ శ్లోకము. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయేత్వా అహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. తాత్పర్యము. కనుక ఓ ప్రభు, నా శరీరమును నీ పాదముల కడనిడి సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. నీయుడవు సర్వేశ్వరుడవు అయిన నీవు నా యందు ప్రసన్నుడవగుటకై నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, కుమారుని తండ్రి క్షమించినట్లును, మిత్రుని మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించినట్లును నా అపరాధములను నీవు క్షమింపుము. వివరణ. ఈ అందమైన పద్యము అర్జునుడు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ చెప్పారు. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడికి పూర్తి భక్తితో నమస్కరించడమే కాకుండా ఆయన ముందు సాష్టాంగ నమస్కారం కూడా చేస్తున్నాడు. ఒక సాధారణ నమస్కారం కూడా ఒక సాధారణ సంజ్ఞ కావచ్చు, కానీ అర్జునుడు ఇక్కడ పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు. ఎవరికైనా పూర్తి శరణాగతి ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. అర్జునుడు శ్రీకృష్ణుని ముందు అత్యంత భక్తితో సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. అర్జునుడు అనేక సంబంధాలకు ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఏ తండ్రి తన కొడుకు కంటే ఎక్కువ కోపంగా ఉండలేడు. అతన్ని కొద్దిగా శిక్షించడం ద్వారా కూడా ఒక తండ్రి ఇప్పటికీ తన కొడుకుపై ప్రేమను చూపిస్తాడు. అన్నింటికంటే ముందు ఇక్కడ తండ్రి కొడుకుల ఉదాహరణను ఉపయోగించడం అర్జునుడి గౌరవాన్ని సూచిస్తుంది. పాండవులు చాలా చిన్న వయసులోనే తమ తండ్రిని కోల్పోయారు. వారికి ఈ నష్టం గురించి తెలుసు. అర్జునుడు ఇక్కడ ఈ భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడిని తన సొంత కొడుకుగా పరిగణించమని అడుగుతున్నాడు. అతను తనను తాను స్నేహితుడుగా కూడా పరిగణించవచ్చు. స్నేహం చాలా దూరం వెళుతుంది. స్నేహంలో క్షమాపణ లేదా కృతజ్ఞతలు అనేవి ఉండవు. మనం ఒకరి తప్పులను ఒకరు పట్టించుకోము. కాబట్టి దయచేసి నన్ను క్షమించండి. భార్యాభర్తల మధ్య కూడా అదే జరుగుతుంది. మనం కొన్ని తప్పులు చేస్తే వాటిని మర్చిపోయి ముందుకు సాగిపోతాము. ఎందుకంటే మనం జీవితమంతా కలిసి గడపాలి. ఈ ఉదాహరణను ఉపయోగించి అర్జునుడు శ్రీకృష్ణుని క్షమాపణ కోరుతున్నాడు. 9 రకాల భక్తిలో అనేక రకాల భక్తి ఉన్నాయని మనకు తెలుసు. అవి బాల్యభక్తి, స్నేహభక్తి, మాధుర్య భక్తి. అర్జునుడు ఇక్కడ భక్తికి సంబంధించిన ఈ ఉదాహరణలన్నింటినీ ప్రస్తావిస్తున్నాడు. ఈ క్షమాపణ కేవలం క్షమాపణ కోసం అభ్యర్థన మాత్రమే కాదు, అది మనలోని భక్తిని ప్రతిబింబిస్తుంది. రామకృష్ణ పరమహంస మరియు తల్లి జగదంబను కూడా మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు. రామకృష్ణుడికి అవసరమైనప్పుడల్లా అతను తల్లి జగదంబను ప్రార్థించేవాడు. తల్లి అతనికి అన్ని రకాల సహాయం అందించేది. దీనిని బాల్యభక్తి అంటారు. ఇక్కడ అర్జునుడి పరిస్థితి సరిగ్గా అలాంటిదే. భార్యాభర్తల మధ్య మధురమైన భక్తి ఉంటుంది. ఇక్కడ అర్జునుడి పరిస్థితి కూడా అలాంటిదే అంటున్నారు. ఇక్కడ అర్జునుడు తీవ్రంగా భయపడుతున్నాడు. ప్రేమతో శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని రూపం నిస్సందేహంగా చాలా అందంగా కనిపిస్తోంది, కానీ అతను తన దృశ్యాన్ని చూసి కూడా తీవ్రంగా భయపడుతున్నాడు.